వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అతి తక్కువ టైంలోనే తనకంటూ ఒక ముద్రను వేసుకుంది స్టార్ హీరోయిన్. అంటే ఒక 2 సినిమాలతోటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలని అందరు స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని చేచుక్కించుకుందని మనం చెప్పొచ్చు. ఆమె ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్ అని చెప్పొచ్చు, రుక్మిణి వసంత్. ఎందుకంటే అటు మదరాసి, కాంతారా చాప్టర్ 1 ఆమె చేసినటువంటి ఈ 2 సినిమాలతోనే ఏ విధంగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే అసలు భాషతో సంబంధం లేదు, ఏ ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు, కథ నచ్చితే నేను సినిమాలు చేస్తానంటే ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆగస్టు 26న యష్ హీరోగా నటించినటువంటి టాక్సిక్ లో కూడా రుక్మిణి వసంత్ నటించింది. మరి యష్ తో నటించిందంటే అంటే క్రేజ్ మనం చెప్పుకోవచ్చు. స్టార్ హీరోస్ తో ఏ విధంగా ఒక 2 మూవీస్ తో ఆమె ఏ విధంగా ఆలరించింది. ఈవెన్ డ్రాగన్ లో రుక్మిణి వసంత్, అదేవిధంగా సుకుమార్ రామ్ చరణ్ సరసన కూడా రుక్మిణి వసంత్ నే సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏంటి సడన్ గా రుక్మిణి వసంత్ ఎందుకు గుర్తొచ్చింది అంటారా? ఇప్పటికే ఇటు టాలీవుడ్, అటు మదరాసి, కాంతారా చాప్టర్ 1తో కన్నడ పరిశ్రమ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా షేక్ ఆడిస్తుంది, అటు కన్నడ పరిశ్రమలో కూడా షేక్ ఆడించిందని చెప్పవచ్చు. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది రుక్మిణి వసంత్. ఎందుకంటే నిన్న సోషల్ మీడియా వేదికగానే మూవీ టీం ప్రకటన చేసింది. నివిన్ పౌలి హీరోగా నటిస్తున్నటువంటి నెక్స్ట్ మూవీ అయినటువంటి నెక్స్ట్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా భాగమైనట్టుగా కూడా తెలుస్తుందని చెప్పి భాగమైనట్టుగా మళ్ళీ తీసుకొని నివిన్ పౌలి నెక్స్ట్ మూవీలో ఈ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది సోషల్ మీడియా ద్వారా. సో మరి ఏ పరిశ్రమ అయినా నాకు అవసరం లేదు, నేను కథ నచ్చితే నటిస్తాను అంటున్నటువంటి రుక్మిణి వసంత్ ఇప్పటికే డ్రాగన్ సినిమాలో అటు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుందంటేనే ఆమెకి ఏ విధంగా క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ తర్వాత రామ్ చరణ్ కూడా అంటున్నారు. మరి ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనకు తెలియదు. సో ప్రస్తుతానికి ఇటు టాలీవుడ్ లో బిజీగా ఉన్నటువంటి రుక్మిణి వసంత్ మరి అటు మలయాళ పరిశ్రమకు కూడా వెళ్తుంది అనే వార్త ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మలయాళ సినిమాలు అంటే చాలా మంది అటు ఓన్లీ మలయాళ ఇండస్ట్రీకే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, అటు తమిళ ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఆదరిస్తారు. మరి ఇప్పుడు నివిన్ పౌలి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా వచ్చే మూవీ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. మరి వరుస ప్రాజెక్టులతో అయితే బిజీ అయిపోయింది రుక్మిణి వసంత్ అని మనం చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.